మీరు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే రేపు సెప్టెంబర్ ఇంటేక్ యూకే ప్లాన్లో ఉంటే మాత్రం వాళ్ళకి రీల్ షేర్ చేయండి. మనం యూకేకి వచ్చేటప్పుడు మనం తీసుకునే కోర్సే మన ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. అండ్ మనం చూస్ చేసుకునేటప్పుడు ఆ కోర్స్కి అక్కడ ఫ్యూచర్ ఉందా లేదా, లైక్ అల్టిమేట్ గోల్ ఏంటంటే ఇక్కడ స్పాన్సర్షిప్ జాబ్ కొట్టడం. 2026లో మనం ఏ కోర్స్ తీసుకుంటే మనకు స్పాన్సర్షిప్ జాబ్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంది, అసలు ఎలా ఉంది ఆ ఫీల్డ్ అనేది ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ వన్ ఏఐ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ కావచ్చు, డేటా కావచ్చు, డేటా సైంటిస్ట్ ఆర్ డేటా అనలిస్ట్ ఏ అయినా ఈ కోర్సెస్లో జాబ్ ఛాన్సెస్ కొంచెం హైగా ఉంటాయి. అండ్ స్పాన్సర్షిప్ జాబ్స్ వచ్చే ఛాన్స్ కూడా కొంచెం హైగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ హెల్త్ సెక్టర్. హెల్త్ సెక్టర్లో మనం ఏది చూస్ చేసుకున్నా కానీ జాబ్ ఛాన్సెస్ హైగానే ఉంటాయి అండ్ స్పాన్సర్షిప్ జాబ్ కూడా హైగానే ఉంటాయి. సివిల్, కన్స్ట్రక్షన్, వాటర్, రిన్యూవబుల్ ఎనర్జీ ఈ కోర్సెస్ ఏ అయినా సరే కానీ జాబ్ ఛాన్సెస్ హైగానే ఉంటాయి అండ్ స్పాన్సర్షిప్ జాబ్ వచ్చే ఛాన్స్ కూడా హైగానే ఉంటుంది. అండ్ కొన్ని స్పెషలైజ్డ్ బిజినెస్ కోర్సెస్ ఉంటాయి. సో అది నార్మల్ మీడియంగా ఉంటాయి, స్పాన్సర్షిప్ జాబ్స్ కూడా మీడియంగా ఉంటాయి. అయితే ఈ సజెస్ట్ చేయను నేను ఇక్కడ చేయమని, సో ఇట్స్ అప్ టు యూ. అండ్ ఇంకోటి కొన్ని ఎంబీఏ జనరిక్ కోర్సెస్ ఉంటాయి. సో అవి అసలు చేయొద్దు, ఇక్కడ చాలా లోగా ఉంటాయి జాబ్ ఛాన్సెస్. వీటిలో మీరు ఏ కోర్స్ అయినా కావచ్చు, కోర్స్ కంప్లీట్ అయితే జాబ్స్ రావు, గుర్తుపెట్టుకోండి. దాంట్లో మీరు స్కిల్స్ నేర్చుకోవాలి, సర్టిఫికేషన్ చేయడం వల్ల జాబులు రావు, రియల్ టైం వర్క్ నేర్చుకోవాలి, ఇది ఇంపార్టెంట్. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉందా, లైక్ ఏ కోర్స్ చూస్ చేసుకుందాం, ఏ యూనివర్సిటీ చూస్ చేసుకుందాం, ఎంత బడ్జెట్లో చూస్ చేసుకుందాం అన్న డౌట్లు ఏమన్నా ఉంటే డైరెక్ట్గా నాకు డిఎంఏ చేయండి, డైరెక్ట్గా కాల్ మాట్లాడదాం, క్లారిఫై చేస్తాను.